అగ్ని వార్తలకు స్వాగతం. డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలోని వెంకటరామన్నగూడెం కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో గిరిజన ఉప ప్రణాళిక కేంద్రం గుట్టాయిగూడెం మండలంలోని గిరిజన రైతులకు ఆయా శాస్త్రవేత్తలు అందుబాటులో ఉంటూ గత కొన్ని సంవత్సరాలుగా లక్షలాది రూపాయలు వెచ్చించి ఎన్నో విజయవంతమైన కార్యక్రమాలు నిర్వహించింది. ఆయా గిరిజన రైతులు జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు పొందడం కేవీకే చేస్తున్న కృషికి నిదర్శనం. ఈ క్రమంలో గురువారం ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం సీతప్పగూడెంలో రైతు సేవా కేంద్రంలో మండలంలోని గిరిజన రైతులకు ఉద్యాన పంటలపై ఎల్నినో ప్రభావం తగు జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ కె ధనుంజయరావు ముఖ్య అతిథిగా విచ్చేసి గిరిజన రైతులకు జీవ ఎరువులు, మిరప విత్తనాలు, గడ్డి, జొన్న విత్తనాలను, ఇన్పుట్ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఉపకులపతి మాట్లాడుతూ అడవిని ప్రేమిస్తూ, భూమిని గౌరవిస్తూ, ప్రకృతితో సమన్వయంగా సాగు చేయడం గిరిజన రైతుల గొప్ప జీవన విధానం. ప్రతికూల పరిస్థితులను సైతం అధిగమిస్తూ ఉద్యాన పంటలను విజయవంతంగా సాగు చేస్తున్న ఈ గిరిజన రైతుల కృషిని అభినందించారు. ఎల్నినో ప్రభావం నేపథ్యంలో రైతులందరూ నీటిని ఆదా చేయాలని, నేలలో తేమను కాపాడుకోవడానికి మల్చింగ్ చేస్తూ సేంద్రియ ఎరువులను నేలకు అందేలా చూడాలని ఉద్యాన విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని, శాస్త్రవేత్తల సూచనలను పాటించి ఎల్నినో ప్రభావాన్ని తగ్గేలా చూసుకోవాలని వివరించారు. తదనంతరం ఉపకులపతి ధనుంజయరావు రైతులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించి అనేక సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ విస్తరణ సంచాలకులు డాక్టర్ సిహెచ్ రూత్, ఉద్యాన కళాశాల వెంకటరామన్నగూడెం ప్రొఫెసర్ డాక్టర్ ఈ కరుణశ్రీ, కేవీకే హెడ్ అండ్ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కిరణ్ కుమార్, వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ అధికారులు, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు డాక్టర్ ఈ రేఖ, డాక్టర్ ఏ దేవి వరప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అగ్ని న్యూస్, బుట్టాయిగూడెం.